హలో హాయ్ ఎవరివన్ వచ్చేసాము. ఇప్పుడు ఈరోజు మనం మలేషియాలో ఉన్నటువంటి మన యొక్క మోస్ట్లీ అట్రాక్టివ్ ప్లేస్ అయినటువంటి ఈరోజు మనం వచ్చేసాం ఏరియా పేరు బుకిట్ బింతా. ఏరియా అంతా కూడా ఎక్కువగా మోస్ట్లీ ఫేమస్ టూరిజం ప్లేసెస్కి, ఫారినర్స్కి, మొత్తం మోస్ట్లీ అందరికీ కూడా ఎక్కువ మసాజ్ సెంటర్స్ అది ఎక్కువ బాగా ఫేమస్ అనమాట. ఈరోజు మనం ఇక్కడ వచ్చేసాం ఫుట్ మసాజ్ సెంటర్కి. ఈ ఏరియా కూడా చాలా బాగా ఫుట్ మసాజ్కి ఫేమస్. ఈసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో ఏంటో. అట్రాక్షన్ వచ్చినంటే మనకి మంచి ఎంట్రన్స్తో ఉంది. చూడొచ్చు, మనకి ప్రాపర్గా అట్రాక్షన్ కూడా ఉంది, చాలా బాగుంది పర్ఫెక్ట్గా. ఈరోజు ఇక్కడ కాస్ట్స్ ఎలా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా, కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడ ఉంది సెంటర్. మనకు కావాల్సిన కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇక ఫుట్ మసాజ్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఫుట్ మసాజ్ అనేది డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. డిఫరెంట్ కాస్ట్ కూడా దీనికి ఉన్నారు. ఈ ఫుట్ మసాజ్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. ఈ ఫేమస్ ఏరియా కావడం వల్ల చాలా అఫీషియల్లీ చాలా పర్ఫెక్ట్గా కూడా ఇక్కడ ఉంది. ఇంకో మా ఫ్రెండ్ కూడా వచ్చేసారు, తనతో కూడా మనం ఈరోజు ఫుట్ మసాజ్ చేయించుకుందాం. ఒకసారి జస్ట్ ట్రయల్ ఫర్ దిస్ ఫుట్ మసాజ్ సెంటర్. ఎనీవే వీ కెన్ ట్రై స్టార్ట్. ఇప్పుడు చూడొచ్చు ఏరియాకి ఎంత ఎక్కువగా వస్తున్నారు. మొత్తం అందరూ ఫౌండర్స్, చాలా ఎక్కువ సూపర్గా ఉంది. మొత్తం ఏరియా అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. చూడొచ్చు, మనం చూస్తే ఒక ట్విన్ టవర్స్కి బ్యాక్ సైడ్ వచ్చేటువంటి ఏరియాలో ఉన్నాం. ఏరియా అంతా కూడా ఫుల్లీ ఫేమస్ ఆఫ్ ది మసాజ్, ఫుట్ మసాజ్ అండ్ బాడీ మసాజ్, ఎవ్రీథింగ్. ఇది చాలా ఫేమస్ ఏరియా. మొత్తం అంతా కూడా ఇందులోనే డిఫరెంట్ సెక్టర్స్ కూడా ఉన్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇది కూడా ద రిలాక్స్ టైమ్ అని చెప్పేసి ఇది ఒక రకమైన ఫుట్ మసాజ్. ఇదంతా చైనీస్ కల్చర్తో ఉంది. మోస్ట్లీ ఎక్కువ ఫారినర్స్, ఎక్కువ మంది చాలా వరకు వస్తున్నారు ఇక్కడ. మలేషియా సరౌండింగ్స్లో ఉన్నటువంటి కంట్రీస్, చిన్న కంట్రీస్ నుంచి కూడా ఎక్కువగా వచ్చి ఉన్నారు. చూస్తే ఎక్కువగా అమ్మాయిలతో అట్రాక్ట్ చేయడానికి బయట రిలాక్స్ సెంటర్స్ పెట్టారు. థాయ్ మసాజ్ అని చెప్పేసి, సన్షైన్ అని చెప్పి. ఇక్కడ చూడొచ్చు మనం చికెన్ సెంటర్ ఒకటి ఉంది. పోర్క్ ఫ్రీ, మటన్, బీఫ్, చికెన్, ఫిష్ అన్నీ కూడా మనకి అవైలబిలిటీలో కనిపిస్తున్నాయి. మనకి కావాల్సినటువంటి చూపించి మనకు కావాల్సినట్టు మనకి రోస్ట్ చేసిస్తాడు. ఇక్కడ చూడొచ్చు, ఇదే ఏరియాలోని మన యొక్క బ్యాక్ సైడ్ ఆఫ్ ది ట్విన్ టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా పేరు మర్చిపోయాను, సారీ. ఈ ఏరియాకి సరౌండింగ్ ఉన్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బుకిట్ బింతాంగ్ ఈ యొక్క ఏరియా ప్లేయర్లోకి వచ్చాం. సారీ, మన ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నాం మన నేమ్ కూడా. ఇదంతా కూడా టోటలీ స్ట్రీట్ ఫుడ్ ఏరియా. ఇక స్ట్రీట్ ఫుడ్ ఏరియా చూడొచ్చు, టోటలీ ఫారినర్స్లో ఎక్సలెంట్గా ఉంది, చాలా కలర్ఫుల్గా, మొత్తం చైనీస్ కల్చర్తో. ఒక్కసారి చూడొచ్చు ఎలా ఉందో. మనకి జూమ్ చేసి చూపిస్తున్నాను. స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో కనిపిస్తున్నాయి మనకి. చూడొచ్చు, ఫ్రూట్స్ అవి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనకు కనబడుతున్నాయి ఇక్కడ. మన ఇండియాలో కనిపించిన ఫ్రూట్స్, ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఫ్రూట్ మనం తిన్నాం ఆల్రెడీ. ఈ ఫ్రూట్ ఎలా ఉంది అంటే సేమ్ మన తాటి ముంజులో ఉందన్నమాట. ఇది ఆల్రెడీ మనకు దొరికేది వాటర్ యాపిల్. దీన్ని కూడా మనం చూసాం. ఇది 1 kg 15 ringgits ఉంది. ఆల్మోస్ట్ 280 రూపీస్ దగ్గర నియర్లీ పడుతుందన్నమాట. ఇది మనం చూసాం స్ట్రాబెర్రీ టైప్ ఆఫ్ ఫ్రూట్లో ఉంది. కొంచెం దాని టైప్ ఆఫ్ యొక్క స్కిన్ కూడా కొంచెం స్నేక్ టైప్ ఆఫ్ స్కిన్లో ఉంది. సేమ్ ఇది కూడా 280 రూపీస్ పడుతుంది పర్ కేజీ కాస్ట్. నేను ఒకటి చెప్తున్నాను. మన మ్యాంగోస్ కేజీ 12 ringgits, ఆల్మోస్ట్ 230 రూపీస్ పడుతుంది పర్ కేజీ. మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్, ఇది కూడా మనం చూసాం, చాలా బాగుంది. అదేవిధంగా మనతో వచ్చిన మన ఫ్రెండ్ కూడా సుధీర్ భయ్య, తను కూడా ఫ్రూట్స్ తీసుకొని తింటున్నారు. చూడొచ్చు, కోకోనట్ మనకి 7 ringgits పడుతుంది. నెక్స్ట్ మ్యాంగో స్లైసెస్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా మనకి రెడీ చేసి పెడుతున్నారు. ఇక్కడ చూసిన అన్నీ కూడా మన ఫుడ్స్, ఇండియన్ ఫుడ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఒక మనకి 5 ringgits పడుతుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి మనకి ఏం కావాలో ఇస్తున్నారు. 5 ringgits అంటే ఆల్మోస్ట్ మనకి 90 రూపీస్ పడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం సీ ఫుడ్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం. ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ మొత్తాన్ని కూడా మోస్ట్లీ ఇక్కడంతా కూడా ఎక్కువ చైనీస్, థాయిలాండ్ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కల్చర్ ఫుడ్కి అంతా కూడా. చాలా ఎక్సలెంట్గా ఉంది ఏరియా అంతా కూడా. చూడొచ్చు, ఇక్కడ మనకి రొయ్యలు అన్నీ కూడా మొత్తం దొరుకుతున్నాయి. ఫిష్ ఐటమ్ మొత్తం అంతా కూడా, బార్బిక్యూ, బేకాన్, బ్లాక్ పెప్పర్ అండ్ హాట్ అండ్ స్పైసీ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా మనకు దొరుకుతున్నాయి.